Hi friends, welcome to Tackle Knowledge channel. NCERT lo Chapter 7 Getting to Know Plants Part 4 చూద్దాం. 7.5 Flower. You are shown three branches of a rose in figure 7.19 A, B and C. So ఇక్కడ మనకి three branches of roses అనేటివి ఈ డయాగ్రామ్ లో చూపించున్నారు A, B and C. Which one will help you best to recognize the plant? So ఏది బెస్ట్గా ఉంటుంది మనకి ప్లాంట్ని రికగ్నైజ్ చేయడానికి అని మూడిట్లో. విచ్ కలర్ డిడ్ యూ యూజ్ ఫర్ ది ఫ్లవర్ ఇన్ ఫిగర్ 7.19 C? సో ఏ కలర్ ఫ్లవర్ అనేది యూజ్ చేస్తున్నారు ఫిగర్ సిలో అనేది ఫిగర్ 7.19లో సి ఫిగర్లో ఏం కలర్ ఫ్లవర్ యూజ్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఆర్ ఆల్ ఫ్లవర్స్ కలర్ఫుల్? సో అన్ని ఫ్లవర్స్ అనేటివి కలర్ఫుల్గా ఉన్నాయా అని అడుగుతున్నారు. Have you ever seen flowers on grass, wheat, maize, mango or guava? సో మీరు ఎప్పుడైనా ఫ్లవర్స్ గడ్డి మీద, వీట్ మీద, మేజ్ మీద, మ్యాంగో మీద, గోవా మీద చూస్తున్నారా? ఆర్ దోస్ బ్రైట్లీ కలర్డ్? సో అవి బ్రైట్గా కలర్ అయి ఉన్నాయా అని అడుగుతున్నారు. లెట్ us స్టడీ a few flowers. సో కొన్ని ఫ్లవర్స్ అనేది చదువుదాం మనం. సో ఇక్కడ ఏ చూపించినట్టయితే లీఫ్లెస్ బ్రాంచ్, బి వచ్చేసి ఏ బ్రాంచ్ విత్ లీవ్స్, సి వచ్చేసి ఏ బ్రాంచ్ విత్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్. Activity 10. We would require one bud and two fresh flowers each of any of the following. సో మనం one bud, two fresh flowers అనేటివి ఇక్కడ చూపించున్నారు. దతురా, చైనా రోజ్, మస్టర్డ్, బ్రింజాల్, లేడీస్ ఫింగర్, గుల్మోహర్ ఇవన్నీ ఫ్లవర్స్ యొక్క డిఫరెంట్ నేమ్స్ అన్నమాట. ఆల్సో ఎ బ్లేడ్, ఎ గ్లాస్ స్లైడ్ ఆర్ ఏ షీట్ ఆఫ్ పేపర్, ఏ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అండ్ వాటర్. సో ఒక బ్లేడ్, గ్లాస్ స్లైడ్, షీట్ ఆఫ్ పేపర్ తీసుకొని మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అండ్ వాటర్ కూడా తీసుకోవాలి యాక్టివిటీ చేయడానికి. అబ్జర్వ్ ఫిగర్ 7.20 కేర్ఫుల్లీ. సో ఫిగర్ 7.20 అబ్జర్వ్ చేయమంటున్నారు. ఏముంది ఇక్కడ? బడ్ అండ్ ఫ్లవర్స్. సో ఇక్కడ బడ్ చూపించున్నారు, ఫ్లవర్ చూపించున్నారు. లుక్ ఎట్ ది ప్రామినెంట్ పార్ట్స్ ఆఫ్ ది ఓపెన్ ఫ్లవర్స్. సో ఓపెన్ ఫ్లవర్స్ యొక్క పార్ట్స్ చూడమంటున్నారు. ఇక్కడ ఏముంది? సెపల్స్, పెటల్స్. సో సెపల్స్ అంటే ఈ గ్రీన్ కలర్ది సెపల్స్, పెటల్స్ వచ్చేసి ఈ పింక్ కలర్ ఉండేటి పెటల్స్. దీస్ ఆర్ ద పెటల్స్. డిఫరెంట్ ఫ్లవర్స్ హ్యావ్ పెటల్స్ ఆఫ్ డిఫరెంట్ కలర్. సో డిఫరెంట్ ఫ్లవర్స్ కి డిఫరెంట్ కలర్ పెటల్స్ అనేటివి ఉంటాయి. వేర్ డూ యూ థింక్ ద పెటల్ ఆర్ ఇన్ ఎ క్లోజ్ బడ్? సో పెటల్స్ అనేటివి ఏ బడ్ కి క్లోజ్ గా ఉంటాయి అని అడుగుతున్నాం. విచ్ ఈస్ ద మోస్ట్ ప్రామినెంట్ పార్ట్ ఇన్ ద బడ్? సో బడ్ లో ఏది ప్రామినెంట్ పార్ట్ అనేది అడుగుతున్నాం. Did you see that this part is made of small leaf-like structures? సో ఆ బడ్కి ఏవైతే పెటల్స్ ఉన్నాయో అది స్మాల్ లీఫ్-లైక్ స్ట్రక్చర్స్తో తయారై ఉంది. దే ఆర్ కాల్డ్ సెపల్స్. సో వాటిని మనం సెపల్స్ అని అంటున్నాం. టేక్ ఎ ఫ్లవర్ అండ్ అబ్జర్వ్ ఇట్స్ పెటల్స్ అండ్ సెపల్స్. సో ఫ్లవర్ తీసుకొని పెటల్స్, సెపల్స్ అనేది అబ్జర్వ్ చేయాలి. నౌ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో ఇప్పుడు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. హౌ మెనీ సెపల్స్ డస్ ఇట్ హ్యావ్? సో ఎన్ని సెపల్స్ ఉన్నాయో కౌంట్ చేయాలి. ఆర్ దే జాయిన్ టుగెదర్? సో అన్ని ఒక దగ్గరగా జాయింట్ అయి ఉన్నాయా అని అడుగుతున్నారు. వాట్ ఆర్ ది కలర్స్ ఆఫ్ ది పెటల్స్ అండ్ ది సెపల్స్? సో కలర్స్, పెటల్ యొక్క కలర్స్, సెపల్స్ యొక్క కలర్ అనేది అబ్జర్వ్ చేయమంటున్నారు. హౌ మెనీ పెటల్స్ డస్ ద ఫ్లవర్ హ్యావ్? సో ఫ్లవర్కి ఎన్ని పెటల్స్ ఉన్నాయి? ఆర్ దే జాయిన్ టు వన్ అనదర్ ఆర్ ఆర్ దే సెపరేట్? సో అవి ఒక దగ్గర జాయిన్ అయి ఉన్నాయా లేకపోతే సెపరేట్గా ఉన్నాయా అని అడుగుతున్నారు. Do the flowers with the joint sepals have petals that are separated or are they also joined together? సో ఫ్లవర్స్ అనేది సెపల్స్తో పాటు జాయిన్ అయ్యి ఉన్నాయా లేకపోతే సెపరేట్గా ఉన్నాయా లేకపోతే ఒకటే దగ్గరగా ఉన్నాయా అని అడుగుతున్నారు ఒక ఫ్లవర్లో. Fill the table based on the observations of the whole class. Table 7.3. Add observations to this table from a field trip to a locality where there are plants with flowers. Fill the last two columns later. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ టేబుల్ ఇచ్చున్నారు కదా, ఈ అబ్జర్వేషన్స్లో హోల్ క్లాస్లో ఈ అబ్జర్వేషన్స్ అనేటివి ఫీల్డ్ ట్రిప్ ద్వారా ఇది ఫిల్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చున్నారు. నేమ్ ఆఫ్ ది ఫ్లవర్, ప్లాంట్, నంబర్ అండ్ కలర్ ఆఫ్ సెపల్స్, నంబర్ అండ్ కలర్ ఆఫ్ పెటల్స్, ఆర్ ద సెపల్స్ జాయింట్ ఆర్ సపరేట్, ఆర్ ద పెటల్స్ జాయింట్ ఆర్ సపరేట్, స్టేమన్స్ ఆర్ దేర్ ఫ్రీ ఆర్ జాయింట్ టు సెపల్స్, పిస్టల్ ప్రెజెంట్ ఆర్ యాబ్సెంట్. సో ఇవి ఫిల్ చేయాలన్నమాట. రోస్ని కనుక చూసినట్టయితే నంబర్ అండ్ కలర్ ఆఫ్ సెపల్స్ వచ్చేసి మెనీ కలర్స్ ఉంటాయి. నంబర్ ఆఫ్ కలర్స్ ఆఫ్ పెటల్స్ వచ్చేసి 5 ఉంటాయి.
సో దాని యొక్క కలర్ కూడా రాయాలి. ఆర్ ద సెపల్స్ జాయింట్ ఆర్ సెపరేట్, సెపరేట్గా ఉంటాయా జాయింట్గా ఉంటాయా అంటే సెపరేట్గా ఉంటాయి సెపల్స్ అనేవి. ఆర్ ద పెటల్స్ జాయింట్ ఆర్ సెపరేట్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ పెటల్స్ కూడా సెపరేట్గానే ఉంటాయి. స్టేమన్స్ ఆర్ దే ఫ్రీ ఆర్ జాయింట్ టు పెటల్స్. సో ఇక్కడ ఏమంటున్నారంటే స్టేమన్స్ ఉన్నాయి కదా, అవి ఫ్రీగా ఉంటాయా పెటల్స్కి జాయిన్ అయి ఉంటాయా అన్నాను. సో ఇక్కడ ఫ్రీ అని ఉంది. సో ఫ్రీగా ఉంటాయి అవి కూడా. పిస్టల్ వచ్చేసి ప్రెజెంట్ యాబ్సెంట్ అని, పిస్టల్ కూడా ప్రెజెంట్ అయి ఉంటుంది. సో అట్లా ఎగ్జాంపుల్స్ మీరు ఫిల్ చేయండి. టు సీ ద ఇన్నర్ పార్ట్స్ ఆఫ్ ది ఫ్లవర్ క్లియర్లీ యూ హ్యావ్ టు కట్ ఇట్ ఓపెన్ ఇఫ్ ఇట్ పెటల్స్ ఆర్ జాయింట్. సో ఈ ఫ్లవర్ని పూర్తిగా అబ్జర్వ్ చేయాలంటే దాన్ని కట్ చేసి ఓపెన్ చేసి పెటల్స్ అనేటివి జాయిన్ అయి ఉన్నాయా లేదా అనేది చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దత్తూరా అండ్ అదర్ బెల్ షేప్డ్ ఫ్లవర్స్ ది పెటల్స్ హ్యావ్ టు బి కట్ లెంగ్త్ వైజ్ అండ్ సెపరేట్ అవుట్ సో దట్ ద ఇన్నర్ పార్ట్స్ క్యాన్ బి సీన్ క్లియర్లీ. ఫిగర్ 7.21. సో ఎగ్జాంపుల్ దత్తూరా ప్లాంట్ బెల్ షేప్డ్ ఫ్లవర్స్ అండ్ బెల్ షేప్డ్ ఫ్లవర్స్లో కూడా పెటల్స్ అనేటివి లెంగ్త్ వైజ్ ఉంటాయి అన్నమాట. సో అవి స్ప్రెడ్ అయ్యి ఇన్నర్ పార్ట్లో దాని యొక్క ఇన్నర్ పార్ట్లో అవి స్ప్రెడ్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఫిగర్ 7.21లో బెల్ షేప్డ్ ఫ్లవర్స్ అనేటివి చూపించున్నారు. రిమూవ్ ద సెపల్స్ అండ్ పెటల్స్ టు సీ ద అదర్ పార్ట్స్. సో సెపల్స్ అండ్ పెటల్స్ చూడాలంటే వేరే సైడ్ ఇట్లా కట్ చేసి ఓపెన్ చేసి చూడాలి. స్టడీ ద ఫిగర్ 7.22. సో ఇక్కడ 7.22లో చూసినట్టయితే పార్ట్ ఆఫ్ ఫ్లవర్ ఇక్కడ ఏమి ఇచ్చారు, యాంథర్స్ ఎల్లో కలర్ ఉండేవి యాంథర్స్. స్టేమన్స్ వచ్చేసి దాని యొక్క కాడలు గ్రీన్ కలర్లో ఉన్నాయి అండ్ పిస్టల్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉన్నాయి. సో ఇది పిస్టల్ అన్నమాట. కేర్ఫుల్లీ కంపేర్ యువర్ ఫ్లవర్ విత్ ద ఇల్లస్ట్రేషన్ అండ్ ఐడెంటిఫై ద స్టేమన్స్ అండ్ పిస్టల్ ఇన్ యువర్ ఫ్లవర్. సో ఇక్కడ ఈ ఫ్లవర్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి స్టేమన్స్ పిస్టల్స్ అనేటివి మెన్షన్ చేయమంటున్నారు. లుక్ ఎట్ ఫిగర్ 7.23 కేర్ఫుల్లీ. 7.23ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి ఇట్ షోస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టేమన్స్ ప్రెజెంట్ ఇన్ డిఫరెంట్ ఫ్లవర్స్. సో ఇవన్నీ స్టేమన్స్ అనమాట. ఈ స్టేమన్స్ డిఫరెంట్ ఫ్లవర్స్లో డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. కెన్ యూ రికగ్నైజ్ ది 2 parts ఆఫ్ స్టేమన్స్ ఇన్ యువర్ ఫ్లవర్? సో మనం ఎర్లియర్ ఫ్లవర్లో చూసినట్టయితే ఇవి స్టేమన్స్ అనేటివి ఎల్లో కలర్లో ఉన్నాయి. సో అవి రికగ్నైజ్ చేయమంటున్నారు స్టేమన్స్ని. సో ఇది యాంథర్, ఇది ఫిలమెంట్ అనమాట. హౌ మెనీ స్టేమన్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్లవర్? సో ఫ్లవర్లో ఎన్ని స్టేమన్స్ ఉన్నాయి అనేది మీరు కౌంట్ చేయాలి. డ్రా 1 స్టేమన్ అండ్ లేబుల్ ఇట్ పార్ట్స్. సో ఒక స్టేమన్ తీసుకుని దాని యొక్క పార్ట్స్ని లేబుల్ చేయమంటున్నారు ఇలాగా యాంథర్, ఫిలమెంట్. సో ఇది పార్ట్స్ ఆఫ్ ది స్టేమన్. ద ఇన్నర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ఫ్లవర్ ఈస్ కాల్డ్ ది పిస్టల్. సో ఫ్లవర్ లోపల ఏదైతే లోపల ఇన్నర్ మోస్ట్ పార్ట్ అంటున్నారో దాన్ని పిస్టల్ అని అంటున్నారు. ఇఫ్ యూ కెనాట్ సీ ఇట్ కంప్లీట్లీ రిమూవ్ ద రిమైనింగ్ స్టేమన్స్. సో రిమైనింగ్ స్టేమన్స్ అనేది తీస్తే కంప్లీట్గా అప్పుడు మనకి ఈ పిస్టల్ అనేది కనిపిస్తుంది. ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ ది పిస్టల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫిగర్ 7.24. సో 7.24 పార్ట్ ఆఫ్ పిస్టల్ చూపించున్నారు ఇక్కడ. సో దీన్ని ఒక పార్ట్స్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. సో పైన అన్నిటికంటే టాప్ మోస్ట్లో ఉండేది స్టిగ్మా, తర్వాత స్టైల్ ఉంటుంది, దాని తర్వాత ఓవరీ ఉంటుంది. స్టిగ్మా, స్టైల్ అండ్ ఓవరీ ఈ 3 ఈ పిస్టల్లో ప్రజెంట్ అయి ఉంటాయి. డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ది పిస్టల్ ఆఫ్ యువర్ ఫ్లవర్. సో మీ నోట్బుక్లో డయాగ్రామ్ గీయమంటున్నారు పిస్టల్ యొక్క, ఫ్లవర్ యొక్క పిస్టల్ని డయాగ్రామ్ రూపంలో రాయమంటున్నారు. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్. కరెక్ట్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ రీరైట్ దెమ్ ఇన్ యువర్ నోట్బుక్. సో ఈ స్టేట్మెంట్స్ అన్నిటిని కరెక్ట్ చేసి మనం బుక్లో రీరైట్ చేయాలి. స్టెమ్ అబ్జర్వ్స్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ది సాయిల్. ఇది కరెక్టా రాంగా? సో స్టెమ్ అనేది వాటర్ మినరల్స్ సాయిల్ నుంచి అబ్జర్వ్ చేస్తుంది. రూట్స్ స్టెమ్ కాదు, స్టెమ్ ఏమో సర్క్యులేట్ చేస్తుంది వాటర్ మినరల్స్ని. సో రూట్ అబ్జార్బ్స్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ది సాయిల్. సో రూట్ అనేది సాయిల్లో ఉన్న వాటర్ మినరల్స్ని అబ్జార్బ్ చేసి స్టెమ్ ద్వారా లీవ్సెస్కి పంపిస్తుంది. లీవ్సెస్ హోల్డ్ ద ప్లాంట్ అప్రైట్. కరెక్టా రాంగా? రాంగ్. లీవ్సెస్ కాదు హోల్డ్ చేసేది, ప్లాంట్ అప్రైట్ని. రూట్స్ హోల్డ్ ద ప్లాంట్ అప్రైట్. రూట్ కండక్ట్ వాటర్ టు ది లీవ్సెస్. సో రూట్ అనేది వాటర్ లీవ్సెస్కి పంపించేది రూటేనా? వాటర్ కాదు, స్టెమ్ అనేది వాటర్ని
లీవ్స్ కి పంపిస్తుంది. ది నెంబర్ ఆఫ్ సెపల్స్ అండ్ పెటల్స్ ఇన్ ఎ ఫ్లవర్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్. సో ఇది కరెక్టే. పెటల్స్ ఇన్ ఎ ఫ్లవర్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్. సో ఇది ట్రూ. ఇది ఇఫ్ ద సెపల్స్ ఆఫ్ ఏ ఫ్లవర్ ఆర్ జాయిన్ టుగెదర్ ఇట్స్ పెటల్స్ ఆర్ ఆల్సో జాయిన్ టుగెదర్. సో సెపల్స్ ఆఫ్ ఎ ఫ్లవర్ ఒక దగ్గర జాయిన్ అయ్యి ఉంటే పెటల్స్ అనేటివి ఒక దగ్గర జాయిన్ అయ్యి ఉంటాయా అని అడుగుతున్నారు. సో సెపల్స్ అనేటివి జాయిన్ అయ్యి ఉంటే పెటల్స్ సపరేట్గా ఉంటాయి. ఇఫ్ ద పెటల్స్ ఆఫ్ ది ఫ్లవర్స్ ఆర్ జాయిన్ టుగెదర్ దెన్ ద పిస్టల్ ఈజ్ జాయిన్ టు ది పెటల్. సో పెటల్స్ అనేటివి ఒక దగ్గర ఉంటే పిస్టల్ అనేది ఒక దగ్గర ఉండదు. సో అన్నీ సపరేట్గా ఉంటాయి ఫ్లవర్లో. డ్రా ఎ లీఫ్, ట్యాప్ రూట్ అండ్ ఎ ఫ్లవర్ యూ హ్యావ్ స్టడీడ్ ఫార్ టేబుల్ 7.3 ఆఫ్ ది టెక్స్ట్ బుక్. సో 7.3లో మనం ఏదైతే లీఫ్, ట్యాప్ రూట్, ఫ్లవర్ అని చూసామో అది లీఫ్. సో ఇది ఎగ్జాంపుల్గా నేను నెట్లో నుంచి తీసుకున్నాను. లీఫ్, మిడ్ రిబ్. సో మిడ్ రిబ్, ఈ లీఫ్కి మిడ్ రిబ్ ఉంది, లామినా ఉంది, వెయిన్స్ ఉన్నాయి అండ్ లీఫ్ బ్లేడ్, అవుటర్ మోస్ట్ దాన్ని లీఫ్ బ్లేడ్ అని అంటున్నాం, దీన్ని పిట్యూల్ అని అంటున్నాం. సో ఫ్లవర్ని కనుక చూసినట్టయితే పెటల్స్, స్టేమెన్స్, పిస్టల్, సెపల్స్ ఇవన్నీ ఉన్నాయి. ట్యాప్ రూట్లో లీఫ్, స్టెమ్, ఇది ట్యాప్ రూట్ అనమాట. లేటరల్ రూట్స్, మెయిన్ రూట్. సో ట్యాప్ రూట్ని మెయిన్ రూట్ ఉంటుంది. Can you find a plant in your house or in your neighborhood which has a long but a weak stem? Write its name. In which category would be classify it? సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీ ఇంట్లో కానీ నైబర్ హౌస్లో కానీ ఒక లాంగ్ వీక్ స్టెమ్ గురించి రాయమంటున్నారు. నేమ్ చేసి రాయాలి. ఎస్, వీ ఫైండ్ ఎ మనీ ప్లాంట్ ఇన్ అవర్ హౌస్, ఇట్ ఈస్ ఎ క్లైంబర్. సో మనీ ప్లాంట్ అనేది పాకుతూ ఉంటుంది కాబట్టి దాన్ని క్లైంబర్ అని అంటున్నాం. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఎ స్టెమ్ ఇన్ ఎ ప్లాంట్? సో స్టెమ్ యొక్క ఫంక్షన్ ఏంటి అని అడుగుతున్నారు ప్లాంట్లో. స్టెమ్ పర్ఫార్మ్స్ ఫాలోయింగ్ ఫంక్షన్స్. స్టెమ్ అండ్ ఇట్స్ బ్రాంచెస్ హోల్డ్స్ లీవ్స్ టు గెట్ మ్యాక్సిమం సన్లైట్. సో స్టెమ్ అనేది బ్రాంచెస్ని హోల్డ్ చేస్తుంది. ఎందుకు? లీవ్స్ మ్యాక్సిమం సన్లైట్ని అబ్జర్వ్ చేయడానికి. ఇట్ ట్రాన్స్పోర్ట్స్ వాటర్ ఫ్రమ్ రూట్స్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్. సో వాటర్ అనేది అబ్జర్వ్ చేసేది రూట్స్. సో స్టెమ్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఈ ట్రాన్స్పోర్ట్ ఫుడ్ ఫ్రమ్ లీవ్స్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఎ ప్లాంట్. సో ఫుడ్ అనేది లీవ్స్కి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్కి ఈ స్టెమ్ అనేది హెల్ప్ అవుతుంది. ఇట్ బేర్స్ లీవ్స్, ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్. సో స్టెమ్ అనేది లీవ్స్ని, ఫ్లవర్స్ని, ఫ్రూట్స్ని హోల్డ్ చేస్తుంది అనమాట ప్లాంట్లో. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లీవ్స్ హ్యావ్ రెటిక్యులేట్ వెనేషన్? వీట్, తులసి, మేజ్, గ్రాస్, కొరియాండర్, ధనియా, చైనా రోజ్. సో వీటిల్లో ఏది రెటిక్యులేట్ వెనేషన్ ప్లాంట్ అని అడుగుతున్నారు. సో తులసి, చైనా రోజ్ అనేవి రెటిక్యులేట్ వెనేషన్ ఉంటుంది వాటి లీవ్స్కి. ఇఫ్ ఎ ప్లాంట్ హ్యాస్ ఫైబ్రస్ రూట్, వాట్ టైప్ ఆఫ్ వెనేషన్ ఆర్ ఇట్స్ లీవ్స్ లైక్లీ టు హ్యావ్? సో ఫైబ్రస్ రూట్ ప్లాంట్ అయితే వాటి యొక్క లీవ్స్ ఏ టైప్ ఆఫ్ వెనేషన్ ఉంటుంది? ప్యారలల్ వెనేషన్ అనేది ఉంటుంది. If a plant has leaves with reticulate venation, what kind of roots will it have? So, a plant ki reticulate venation leaf unte, ఏ కైండ్ ఆఫ్ రూట్స్ ఉంటాయి? సో దానికి ట్యాప్ రూట్ అనేది ఉంటుంది. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ టు రికగ్నైజ్ ద లీవ్స్ వితౌట్ సీయింగ్ దెమ్? హౌ? సో మనము ఒక లీఫ్ని రికగ్నైజ్ చేయడానికి దాన్ని చూడకుండా మనము రికగ్నైజ్ చేసే రకంగా ఏ పాసిబిలిటీస్ ఉన్నాయి అని అడుగుతున్నాం. వీ కెన్ నాట్ ఎగ్జాక్ట్లీ రికగ్నైజ్ ద లీవ్స్ వితౌట్ సీయింగ్ దెమ్. సో మనం ఆకుల్ని చూడకుండా రికగ్నైజ్ చేయలేము. వీ మే బీ ఏబుల్ టు హ్యావ్ సమ్ ఐడియాస్ బై టచింగ్ అండ్ స్మెల్లింగ్ దెమ్. సో మనం ఇవి రికగ్నైజ్ చేసేది ఎప్పుడంటే దాన్ని టచ్ చేసినప్పుడు, స్మెల్ చేసినప్పుడు మనం రికగ్నైజ్ చేయగలుగుతాం. రైట్ ద నేమ్ ఆఫ్ ది పార్ట్స్ ఆఫ్ ఎ ఫ్లవర్ ఇన్ సీక్వెన్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్. సో ఫ్లవర్ పార్ట్స్ అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్కి రాయమంటున్నారు. ఏంటంటే అవుట్ సైడ్ అంటే సెపల్స్ ఉన్నాయి, పెటల్స్ ఉన్నాయి, స్టేమెన్స్ ఉన్నాయి, దాని తర్వాత పిస్టల్ ఉంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లాంట్స్ హ్యావ్ యూ సీన్ ఆఫ్ దోస్ దట్ యూ హ్యావ్ సీన్ విచ్ వన్ హ్యావ్ ఫ్లవర్స్? సో వీటిల్లో ఈ ప్లాంట్స్ యొక్క ఫ్లవర్స్ ఏమేమి ఉన్నాయి అని అడుగుతున్నారు.
grass, maize, wheat, chili, tomato, tulasi, people, shisham, banyan, mango, jamun, guava, pomegranate, papaya, banana, lemon, sugarcane, potato, groundnut. వీటిల్లో ఏది ఏ ప్లాంట్ ఫ్లవర్స్ కిందకి వస్తుంది అని అంటున్నాను. ఇక్కడ ఒక టేబుల్ ఉంది. గ్రాస్, వెదర్ సీన్, ఇది కనపడుతుందా, వెదర్ హ్యావ్ ఫ్లవర్స్, సో ఇది కనపడుతుందా, ఫ్లవర్స్ ఉన్నాయా అని అడుగుతున్నాం. గ్రాస్కి ఎస్, ఫ్లవర్స్ కూడా ఎస్. మేజ్, వెదర్ సీన్ ఎస్, సో ఫ్లవర్స్ కూడా ఎస్, అన్నిటికీ ఎస్ ఉంది. సో వీట్, చిల్లీ, టొమాటో, తులసి, పపాయ, పీపల్, శీషము, బ్యానియన్, మ్యాంగో, జామున్, గోవా, పొమగ్రనేట్, పపాయ, బనానా, లెమన్, షుగర్ కేన్, పొటాటో, గ్రౌండ్నట్, వీటిలన్నిటికీ ఎస్. అన్ని వెదర్ సీన్ ఉంది ప్లస్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. నేమ్ ద పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్ విచ్ ప్రొడ్యూసెస్ ఇట్స్ ఫుడ్. నేమ్ దిస్ ప్రాసెస్. సో పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ ఏదైతే ఫుడ్ ప్రొడ్యూస్ చేస్తుందో అది నేమ్ చేయమంటున్నారు. లీవ్స్ ప్రొడ్యూస్ ఫుడ్ ఫార్ ది ప్లాంట్. సో లీవ్స్ అనేటివి ఫుడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది ప్లాంట్కి. దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ ఫోటోసింథసిస్. సో ఆ ప్రాసెస్ని ఫోటోసింథసిస్ అని అంటున్నాం. ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ది ఫ్లవర్ యు ఆర్ లైక్లీ టు ఫైండ్ ది ఓవరీ. సో ఏ పార్ట్ ఆఫ్ ది ఫ్లవర్లో మనం ఓవరీ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. వి ఫైండ్ ఓవరీస్ ఇన్ పిస్టల్. ఇట్ ఈస్ ఇన్ ద లోవర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ది పిస్టల్. సో మనం ఓవరీ అనేది పిస్టల్లో చూస్తాము. సో అది లోవర్ మోస్ట్ పార్ట్లో పిస్టల్లో ఉంటుంది. నేమ్ టూ ఫ్లవర్స్ ఈచ్ విత్ జాయింట్ అండ్ సెపరేట్ సెపల్స్. సో టూ ఫ్లవర్స్ జాయింట్ అయిన సెపరేట్ అయిన సెపల్స్ ఉండే ఫ్లవర్స్ని నేమ్ చేయమంటున్నారు. ఫ్లవర్స్ విత్ జాయింట్ సెపల్స్ వచ్చేసి దతురా, లోకి, ఈ రెండు సెపల్స్ జాయిన్ అయ్యి ఉంటాయి. ఫ్లవర్స్ విత్ సపరేట్ సెపల్స్ వచ్చేసి గుర్హాల్, మస్టర్డ్, ఇవి రెండు సెపరేట్గా ఉంటాయి సెపల్స్ వీటికి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.